లోకం గురించి ఎక్కువ పట్టించుకున్న వాణ్ణి లోకం ఎక్కువగా పట్టించుకోదు. రసజ్ఞ సహృదయ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన జీవన్ నాటకం కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన వారు షేక్ బాషా గారు. బాషా గారు చాలా నాటకాలని నేర్చుకొని తెలుగు రంగస్థలంపై ఒక అనూహ్యమైనటువంటి సంఘటన ఆయన రంగస్థల నట జీవితంగా తీర్చిదిద్దుకున్నారు. వారిని మనం ఇప్పుడు ఆహ్వానిద్దాం మన కార్యక్రమానికి సాదరంగా. భాష గారు నమస్కారం అండి. నమస్తే. మీరు జీవన్ నాటకం కార్యక్రమంలో పాల్గొన్నందుకు మా కృతజ్ఞతలు. అసలు మీరు ఈ రంగం మీకు ఎలా ఇంట్రెస్ట్ ఏర్పడింది? మా నాన్నగారండి, నేను చిన్నప్పుడు ఆయన సన్నాయి మేళం వాయించేవారండి. ఓహో. మాది ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బోడవాడ గ్రామం. బోడవాడ. మా అమ్మగారు బీబ్జాన్ గారు, మా నాన్నగారు షేక్ నబీ సాహెబ్. వారికి జన్మించినటువంటి నేను 5వ ఇదనమాట, కొడుకుని ఆయన సంతానం. అయితే ఆయన ఈ మేళాలు అక్కడక్కడ వాయిస్తూ వెళ్తుంటే ఆయన నేను వెళ్తున్నాను సార్. ఇంకా అట్లాగా ఎందుకో నాకు అక్కడక్కడ ఈ పాటలు అవి పద్యాలు విని నేను కూడా నేర్చుకుందాం అనేటువంటి పరిస్థితిలో మా ఊర్లో శ్రీకృష్ణ రాయబారం నాటకం ఒక పంతులు గారిని తీసుకొచ్చి నేర్చుకోవడం అనేది జరిగింది. పల్లెటూరు సార్, బాగా పల్లెటూరు అండి. సరే నేను కూడా వస్తానంటే మా వాళ్ళు వెళ్ళలేదు సార్. సరే వెళ్ళలేదు కదా నేను మానుకున్నాను. ఆ నాటకం వేశారు, నేర్చుకున్నారు, వేశారు, అయిపోయింది. అయితే ఇంక అక్కడి నుంచి నేను కూడా నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం వచ్చింది సార్. మా నాన్నగారు అలాగే వాయించేవారు, కానీ నాకు సనాయి ఊదాలనేటువంటి ఇంట్రెస్ట్ లేదు. పద్యం కానీ పాట కానీ. మంచి ప్రసిద్ధ కళాకారుడు ఆయన. ప్రసిద్ధ షేక్ నబీ సాహెబ్ అంటే ఢిల్లీ కూడా వెళ్ళొచ్చారు. అప్పుడు నెహ్రూ గారు ఏదో నాకు తెలియదు సార్. అందువల్ల ఉద్దండ సాహెబ్ గారు వాళ్ళందరూ మా చుట్టాలే. అయితే వెళ్ళొచ్చారు. వెళ్ళొచ్చిన తర్వాత ఇంక నేను ఆ సనాయి జోన్కి వెళ్ళలేదు కానండి. అప్పటికి వీళ్ళ రికార్డులు అవి ఇవి వచ్చినాయి, ఈ పద్యాలు అవి ఇవి. సరే అవి చూస్తూ అట్లాగే పద్యాలు నేర్చుకోవాలనేటువంటి ఉద్దేశం వచ్చింది సార్. వచ్చేసి ఇంక నేను అక్కడంటూ నేర్చుకోవాలంటే మనకి ఎక్కడ లేదు. ఇక అద్దంకి వచ్చి వెళ్ళేవాడిని కనిగిరి. వెళ్తే వాళ్ళు కొద్ది కొద్దిగా చెప్పేవారు. ఆ రోజుల్లో వాళ్ళకి ఇవ్వడానికి మాకు డబ్బు లేదు. ఊరికి నేను చెప్తే నేర్చుకుందామనే ఈ ఉద్దేశం నాది. సరే అటువంటిప్పుడు అక్కడ ఒక ఆయన వేద సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయన దగ్గర కొద్దిగా పద్యాలు అవి నేర్చుకున్నాను సార్. మళ్ళీ చదవటం వరకే నేర్చుకున్నాను. ఆ తర్వాత నేను నా జీవన పని మీద విజయవాడ వచ్చాను సార్. విజయవాడ వచ్చి అక్కడ మా అన్నగారు ఉన్నారు, ఆయన ఆల్రెడీ రైల్వే ఎంప్లాయ్. ఆయన దగ్గర ఉంటూ ఆయన తెలియకుండా నేను ఇది సాధన పెట్టి పద్యాలు నేర్చుకున్నాను. 81లో స్టార్ట్ చేసి 87 వరకు ఓన్లీ హరిశ్చంద్ర నాటకం 4 సీన్లు నేర్చుకున్నాను. మీరు మొట్టమొదట అసలు రంగేసుకొని రంగస్థలం మీద అడుగు పెట్టింది 88లో వేసాను సార్. హరిశ్చంద్ర వేశారు. 8 ఫస్ట్ హరిశ్చంద్ర వేశాను. అది డివి సుబ్బారావు గారితో. ఆయన ఏం వేసేవారు? ఆయన వారణాసి కాటి తినేసేవారు. మీరు ముందు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఆడేవాడు, లేదంటే సెకండ్ హాఫ్ ఇంకొకటి పెట్టుకుని నన్ను ఫస్ట్ హాఫ్ ఒకటి ఆడేవాడు. ఎందుకంటే నేను డివి సుబ్బారావు గారు కిలార్ నట్టు లక్ష్మణరావు గారు ఉండేవారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను నేను. నన్ను హార్మోనియంలో ఎవరు రానివ్వలే. అంటే ఇప్పుడు మీరు సెకండ్ హరిశ్చంద్ర వేయరా, రెండో హరిశ్చంద్ర వేస్తారు? డివి సుబ్బారావు గారితో వేసేటప్పుడు ఇంకొద్ది పెద్దవాడు ఉండాలి అక్కడ. అట్లా లెవెల్ పెంచేవాళ్ళు సార్. ఫస్ట్ హాఫ్ నేను ఎవరో తెలియదు కదా, టికెట్ పెట్టేవాళ్ళు. టికెట్ పెడితే ఎస్కే భాష అన్నాడు కూడా మనకు తెలియదు. తర్వాత మా కాస్ట్ లో కొద్దిగా దీన్ని ఆదరించడం అనేది బహు తక్కువ. అందుకని వాడు చేసేంటే వాళ్ళు మరి వ్యాపార రీచ్గా వాళ్ళకి డబ్బులు లేవాలి కదండి. అట్లా మా గురువు గారి రికమెండేషన్తో నన్ను పెట్టేవారు. అయితే నేను బాగా పాడేవాడిని సార్. పాడండి ఒకటి. హరిశ్చంద్రుడు వేటకి వెళ్ళేటప్పుడు అండి వస్తాడు, పులిని తరుముకుంటూ వస్తాడు, పులి కనపడదు. సరే వెళ్ళిపోయిందని చెప్పేసి సత్యకీర్తితో చెప్పి సత్యకీర్తి కొన్ని అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని వర్ణిస్తాడు సార్. అదిగో నసలయేరు ఆ పొందలను రెల్లుజాళ్ళు కథగ్రమ్ములు కొన్ని కోయబడినట్లు దోచే అందు
సాగి దవిస్తంబుక బోవు కల్లడల చెక్కిల్ బోధము ఈ చల్దా అయ్యదే అయ్యదే నీ వారపుటాగు తిల్బడము తీయల్మైన నెత్తావియు ఈ హరిశ్చంద్రుడి మీద మీరు ఎందుకు ఎక్కువగా దృష్టి పెట్టారు? హరిశ్చంద్రుడు అంటే హరిశ్చంద్రుడు బాగా పాడేవారండి, బాగా పాడాలి. ఇప్పుడు కృష్ణుడు రాముడు ఇలాంటి వీళ్ళు కూడా పాడాలి సార్, అది మంచి దాంట్లో అన్నీ ఉండాలి. కృష్ణుడికి హరిశ్చంద్రుడు కూడా ఉండాలి. కానీ నేను చూసినటువంటి పరిధిలో హరిశ్చంద్రుడు బాగా ఎక్కువ పాడేవాడే బాగా మార్కెట్లో ఉన్నాడు, మంచి పేరు వస్తుంది. ఆ రోజులు డివి సుబ్బారావు గారు బ్రహ్మాండంగా పాడారు. తర్వాత చేమకుర్తి నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆ మల్లా సున్నాయన్ గారిని వాళ్ళు మేము చూడలేదు కానండి, నా సర్వీసులో నా అనుభవం. వై గోపాలరావు గారు, వీళ్ళు ఎన్ని రాయబారం ఎన్ని రామాయణ యుద్ధాలు ఆడినప్పటికీ హరిశ్చంద్ర నాటకంలో ఒక సీన్ ఉండాల్సి వస్తుంది అక్కడ. నేను చూసిన వాటిలో ఒక రామాయణ యుద్ధం సీన్ ఉంటుంది. రామాయణ యుద్ధం పి లక్ష్మణరావు గారు ఆయన ఆంజనేయుడు ఇప్పటికీ ఆయన ఆడితేనే రామాయణ యుద్ధం కనపడుతుంది అక్కడ. ఎవరైనా ప్రాక్టీస్ చేసుకుని ముందుకు వద్దామంటే కూడా వాడిని ఏమంటున్నారు, అంత బాగా పాడలేవయ్యా, నీ రూట్ బాగాలేదని ఏదో డిస్కరేజ్ చేసేసి ఇది చేస్తున్నారు. మరి లక్ష్మణరావు లాంటి వాళ్ళు మనం తేలేం కదండి. మరి ఇప్పుడు కూడా వారు ఆడితేనే ఆంజనేయుడు కనపడుతున్నాడు. అటువంటి దాంట్లో నేను బాగా పాడాలనుకునే ఉద్దేశం ఉందని చెప్పాను కదా సార్. అందులో నాకు పాడుతుంటే నాకు బాగా రుచిగా మాధుర్యాన్ని అక్కడ అనిపించి నాకు నేనే ఆనందపడిపోతున్నా. డివి సుబ్బారావు గారికి లేకపోతే ఇంకొకళ్ళు పాడామనుకోండి, ఇలాగ నేను కూడా పాడగలను. రాజుగారు రాయబారానికి వెళ్ళేసరికి రాజుగారు పద్యం పాడితే ఆ మెలకువలు ఆ విధానం ఆ ఇరుపుడు మనకు నాకు రావడం లేదు సార్. అందుకని అది మనకు వద్దనుకున్నాను. చక్రవర్తులకు సేవక జనము పట్టు బంగారపు గరదీపికల కంటే నా ఇప్పటి నీచ స్థితికి మిక్కిలి ఈ కొరవయే ఉచితమైనది.